అది ఒక చిన్న గ్రామం. పేరు వేపకుంట. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, శ్మశానం పక్కనే గణపతి గుడి. గ్రామస్తులు పగల వెలుగులో ఆ అడవి వైపు చూడరాదు, ఎందుకంటే అక్కడ యక్షిణి ఉంటుంది. అందరికీ తెలిసింది ఒకటే, ఆమెను పిలవకూడదు. సత్యం అనే యువకుడు గ్రామంలో తన స్నేహితుల దగ్గర రాత్రి కూర్చొని తాగుతూ ఇలా అన్నాడు. ఏంటో ఈ కథలు వింటేనే నవ్వొస్తుంది. ఏదో పిచ్చి యక్షిణి అంట. స్నేహితుడు రమణ భయంగా, సత్యం ఆ మాటలు వద్దు, మా తాతగారు చెప్పారు, పిలవకపోతే ఏం కాదు, పిలిస్తే ప్రాణం పోతుంది. సరే, ఈ రాత్రే ఆ వృక్షాల దగ్గర యక్షిణి పూజ చేస్తా, రమ్మంట చూడండి. రాత్రి అవుతుంది. శివాలయం పక్క నుండి పూజ సామాగ్రి, నూనె, దీపం, 5 ఎర్ర గులాబీలు, ఒక నల్ల నూలు తీసుకున్నాడు. వెనక నుండి రమణ, కిరణ్ వెళ్లారు. రా, తిరిగి వెళ్దాం, పిచ్చి పని. ఎందుకు భయపడతారు? ఇదిగో ఈ చెట్టు వద్దే పూజ చేస్తా. ఆ చెట్టు పాత వంగ చెట్టు, వేర్లు విరిగిన పాముల్లా నేలపై, పక్కనే శ్మశానం. సత్యం దీపం వెలిగించారు. 5 ఎర్ర గులాబీలు పెట్టి ఇలా మంత్రం చదివాడు. ఓ యక్షిణి రా, నిన్ను పిలుస్తున్నాను. ఈ పువ్వులు నీకు, ఈ దీపం నీకు, రా రా రా. గాలి ఒక్కసారిగా బలంగా ఊచింది. దీపం ఆగిపోయింది. పువ్వులు చెదిరాయి. రమణ భయంతో, సత్యం వెళ్దాం రా. చుట్టూ మూలుగుతూ ఒక శబ్దం, రా రా రా. చెట్టుపైంచి ఎరుపు కళ్ళు, గోరింటాకు లాంటి చేతులు, నల్లని జుత్తు, పెద్ద నోరు, సన్నగా నవ్వుతూ, నువ్వే పిలిచావు కదా సత్య. సత్యం ఒక్క క్షణం మత్తు విరిచాడు. రమణ, కిరణ్ వెనక్కు పరిగెత్తారు, కాని సత్యం వెళ్ళలేకపోయాడు. ఆమె చెట్టు నుంచి దిగి అతని చెవిలో, పిలిచి తప్పించుకుంటావా? సత్యం కొంచెం వెనక్కు నడిచాడు, కాని కదలలేకపోయాడు. పాదాలు వేర్లల్లా నేలకి అతికిపోయాయి. యక్షిణి చేతిని పొడిగి అతని భుజం మీద పెట్టింది. రక్తం కావాలి, బలి కావాలి. పిలిచావు కదా, రేపు నాకు బలి తీసుకురా, లేకుంటే సస్తావు. ఒక్కసారిగా ఆమె అదృశ్యమైపోయింది. సత్యం పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రమణ, కిరణ్ ఊరి చివరన ఎదురయ్యారు. రే, ఏం జరిగింది? ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం వేగంగా. రాత్రి అంతా సత్యం నిద్రపోలేదు. ఉదయాన్నే ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. పెద్దవాడు మల్లయ్య. ఏమయ్యా, నీ కళ్ళు అంతలా బెదిరిపోతున్నాయేంటి? తాత, యక్షిని కనిపించింది. నేను మత్తులో పిలిచాను, ఆమె ఒట్టు వేయించుకుంది. తాత కాసేపు నిశ్శబ్దంగా చూశాడు. మూర్ఖుడా, పిలవకంటే రాదు, పిలిస్తే రక్తం తాక్కుండా వదలదు. ఇప్పుడు నీతో పాటు ఊరికి కూడా ప్రమాదం. తాత, ఏమైనా పరిష్కారముందా? మల్లయ్య నెమ్మదిగా అన్నాడు. ఒకటే మార్గం, ఆమెని కోరుకున్నట్టు బలి ఇచ్చి శాంతిపరచాలి. రక్తబలి తప్పదు, లేని పక్షంలో ఊరి అంతం. సత్యం వణికిపోయాడు. నేనే బలి కావాలా? ఎవరైనా కావచ్చు, కాని రక్తం తప్పదు. సత్యం ఇంటికి వెళ్ళాడు. తల్లి భయపడి అడిగింది, ఏమయ్యావు? ఎందుకలాగా ఉన్నావు? అమ్మా, నేనే పాపం చేశాను, ఊరికి శాపం తెచ్చిపెట్టాను. తల్లి తల నిమిరింది. ఏదైనా చేసి మనం మన ఊరిని కాపాడాలి. అర్ధరాత్రి దాటింది. కిటికీకి వెళ్ళాడు సత్యం. గాలి నిలిచిపోయినట్టు, ఆత్మల కేకలు, దూరంగా చెట్టు మీద ఆ ఎరుపు కళ్ళు. మర్చిపోయావా? రేపు రాత్రి శ్మశానంలో బలి ఇవ్వాలి. రా రా రా. రేపు రాత్రి శ్మశానానికి వెళ్తాను. ఈ తాను కోరుకున్న కోరికను తీరుస్తాను. రమణ, కిరణ్ పక్కన కూర్చున్నారు. రమణ నిట్టూరుస్తూ, ఏరా, ఏనీ బలి ఇవ్వాలి. ఎవరిని ఇవ్వాలి? కాని ఊరు రక్షణ కోసం తప్పదని పెద్దాయన అన్నాడు కదా. సత్యం సన్నగా, ఒకరు ప్రాణం పోవడమే మంచిది, ఊరంతా బలి అయ్యే కన్నా. మల్లయ్య తాతొచ్చారు. చేతిలో నల్లని చీర, పూడిక, తలపాలు. రా, ఇది యక్షిణి బలి సమర్పించే పద్ధతి. నీ రక్తం తీసి పూడికలో పెట్టి ఆ చెట్టు కింద కట్టాలి. ఆమె తృప్తి పడితే వదిలేస్తుంది. సత్యం ఒక్క క్షణం ఊపిరి తీసుకోలేదు.
నాకేనా తాత? తాత కళ్ళు కళ్ళలోకి చూశాడు. పిలిచినది నువ్వే, కాబట్టి మొదటి రక్తం నీది కావాలి. చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకున్నా. నాకు ఏమైనా పర్లు కాని ఊరు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. తల్లి గుండెలపై చేతులు పెట్టి, దేవుడా, నా కొడుకు రక్తాన్ని వృధా చేయకు, ఆ పిశాచం త్రుప్పి చెయ్యి. ముగ్గురు చప్పట్లు వేసుకుంటూ నడిచారు. మల్లయ్య తాత వెనుక. చేతిలో నూనె దీపం, చుట్టూ ఆవిరి. చెట్టుపైంచి సిరులాంటి ఎరుపు కళ్ళు మెరిపించాయి. రా రా రా. సత్యం భుజం కదిలింది. చెవిలో చప్పరించినట్టు శబ్దం. తప్పించుకోలేవు, బలి కావాలి. మల్లయ్య దీపం పెట్టాడు. నల్ల చీర చెట్టు వెనక కట్టారు. పూడిక రక్తం నింపాలి. రక్తం ఎక్కించు సత్య, నువ్వు పిలిచావు, ఆమెకి రక్తం ఇచ్చి వదిలించు. సత్యం కత్తి తీసి తన చేతిని కోశాడు. రక్తం చుక్కలుగా పూడికలో పడింది. గాలి ఆగిపోయింది. నిశ్శబ్దం. యక్షిణి అవతారం. ఊహూహూహూ, రక్తం. ఆమె చేతులు పొడిగి సత్యం దగ్గరకొచ్చి రక్తాన్ని వాసన చూస్తుంది, నవ్వుతూ. ఎంత రుచికరమో, కానీ తృప్తి కాలేదు. సత్యం భయంతో, తాత, రక్తం ఇచ్చాను కదా. యక్షిణి ఒక్కసారిగా వెనక్కి నడిచింది. ఆమె గొంతు మారింది. ఒకరి రక్తం సరిపోదు, మీ అందరి రక్తం కావాలి. రమణ, కిరణ్ వణికి వెనక్కు తిరగబడ్డారు. వద్దు, వాళ్ళని వదిలేయి. యక్షిణి నవ్వుతూ, ఊరు బ్రతకాలి అంటే ముగ్గురులో ఒకరు పూర్తి బలి కావాలి. రక్తం కాదు, ప్రాణం. ఆమె చేతులు రమణను పట్టింది. గోరు వ్రేలు పొడుచుకుని రక్తం తాగడం మొదలుపెట్టింది. సత్య, బ్రతికించు. సత్యం పరిగెత్తి ఆపబోయాడు, కాని ఆమె అతనిని వెనక్కి తోసి పడేసింది. మల్లయ్య తాత అరిచాడు, సత్య, బలి ఇవ్వి, తనను ఆపు. సత్యం కత్తి తీసుకున్నాడు. తన మదిలో తల్లి ముఖం, ఊరు, రమణ రక్తం. ఎంచుకో, నీ ప్రాణం లేదా నీ స్నేహితులది. సత్యం కన్నీళ్లతో కత్తి తన గుండెలోకి దిచ్చేశాడు. నేనే బలి. రక్తం చెరువుగా ప్రవహించింది. యక్షిణి ఆనందంతో రక్తాన్ని ఆహ్లాదంగా చూసింది. ఆమె సత్యం రక్తాన్ని పూడికలో నింపినప్పుడు గాలి ఆగిపోయింది. చెట్టు కింద కళ్ళు నారంగి రంగులో మారాయి. ఆమె శబ్దం మృదువైంది. పిలిచినవాడు నిజంగా ఒట్టు తీర్చాడు. ఈ ఊరు సురక్షితం. ఈ రక్తం తగిన బలి. ఆమె ఒక్కసారిగా పొగలా అయిపోయింది. రమణ, కిరణ్, సత్యం శవం దగ్గర కూర్చొని కన్నీళ్లు కార్చారు. తాత తల దించుకుని, ఒక ప్రాణం పోయింది, ఊరు బ్రతికింది. సత్యం శవం మీద రక్తపు పువ్వులు పెట్టి ఊరివాళ్లు ఏడుస్తారు. కొన్ని రోజుల తర్వాత ఊరి వేదాలలో దీపాలు ఒక్కసారిగా ఆగిపోతాయి. కాని ఒక్కొక్కసారి దూరంగా చెట్టుపైంచి ఎరుపు కళ్ళు మళ్లీ మెరుస్తాయి. ఓహో, మరోసారి పిలిస్తే నేను మళ్ళీ వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయవచ్చుగా, ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయవచ్చుగా, ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయవచ్చుగా, ప్లీజ్.